అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు చాలా రోజుల తర్వాత ఆయన కొంతకాలంగా లేరు, ఆరోగ్యం వల్ల కానీ ఇతర కారణాల వల్ల కానీ. ఆయన పంచాయతీరాజ్ శాఖ దాంట్లో చేశాడు. ఈరోజు పంచాయతీరాజ్ దినోత్సవం. అక్కడ ఆయన ఈ స్వచ్ఛ భారత్ పట్టాభి కూడా మాట్లాడాడు మన మిత్రుడు. సో స్వచ్ఛ భారత్, గ్రామాల అభివృద్ధి, పనుల కల్పన ఇవన్నీ మంచిదే. వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు నిధులు ఇవ్వలేదు గ్రామ పంచాయతీలకు. నేనైతే నిధులు మంజూరు చేయడానికి అన్ని విడుదల చేస్తాము రాని. అలాగే బిల్లులు చెల్లించలేదు పనులు చేసిన వాళ్ళకు. ఈ బిల్లుల కోసం వచ్చి కొంచెం వెంటపడుతున్నారు. పైరవీళ్లకు వాటి మీరేం దిగకండి, అందరికీ మేము బిల్లులు చెల్లించే ఏర్పాటు చేస్తామని ఒక హామీ. రెండవది పంచాయతీరాజును అభివృద్ధి చేయాలి. మూడవది కలప చెట్లు పెంచాలి. కొత్త ఐడియా. మామూలుగా మనం చూస్తుంటాం కదా, మీ పేరుతో టేక్ చెట్లు పెంచుతాము, మీ పేరుతో అది పెంచుతామని. అది అసలు పంచాయతీల్లోనే మనం కలప పెంచితే భారతదేశానికి 4వ ఆదాయ వనరుగా ఈ టేక్ కలప ఉంది. కాబట్టి కలప పెంచడానికి చేయండి అని ఒక రెడ్ శాండిల్ కూడా విపరీతంగా ప్రచారం జరుగుతున్నాయి. అది రెడ్ శాండిల్, అది తిరుపతి శేషాచలం అడవులు కాదు, అవి కూడా పెంచవచ్చు. అదే అందుకనే. అయితే 2 అంశాలు పవన్ కళ్యాణ్ దాంట్లో ఏంటంటే గ్రామీణ ఉపాధి అన్నదాన్ని ఆయన కొంచెం స్ట్రెస్ చేసి చెప్పాడు. ఈ వీళ్ళని కూలీలు అనకండి, శ్రామికులు అనండి, ఈ ఉపాధి వల్లనే వీళ్ళు అవుతున్నారని మంచి మాటలే. గ్రామీణ ఉపాధి చాలా ముఖ్యమైనదే. కానీ ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉంది ప్రభుత్వం మీద. గ్రామీణ ఉపాధిలో ఒకటేమో కేంద్రమే ఒక 2 లక్షల కోట్లు దీనికి తగ్గించింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే అసలు ఆ బకాయిలు చెల్లించట్లేదు. ఉపాధి ఇది మన్యం జిల్లా, ఆయన చాలా ఇష్టంగా వెళ్ళి చూసి వచ్చిన ఏజెన్సీ జిల్లా. ఉపాధి చెల్లించాలి అని. రెండోది ఏంటి, ఈ మధ్యనే లిబ్టెక్ అని వాళ్ళు ఒక ఇది చేశారు, అధ్యయనం చేశారు. లిబ్టెక్ చేస్తే ఆంధ్రప్రదేశ్లో 27 జిల్లాల్లో 17 జిల్లాల్లో ఉపాధి పనులు తగ్గిపోయినాయి. ఉపాధి పనులు తగ్గి జాతీయ స్థాయిలో 3% తగ్గితే ఆంధ్రప్రదేశ్లో 6% తగ్గాయి. ఇది చాలా ఇబ్బందిగా ఉంది. పనులు లేకపోవటము, వ్యవసాయానికి ధరలు రాకపోవటము. విజయనగరం జిల్లాలో చాలా ఎక్కువ తగ్గాయి. సత్యసాయి జిల్లాలో కూడా చాలా ఎక్కువ కదా, దాదాపు 17-18% జాతీయ సగటు కన్నా మన దగ్గర ఈ ఉపాధి పనులు తగ్గిపోతున్నాయి. ఇంకొకటేమో 12 వారాల పాటు పనిచేసిన వాళ్ళకు కూడా కూలీలు ఇవ్వలేదని వీళ్ళు మన్యం జిల్లా సీతానగరంలో వీళ్ళు ధర్నా చేస్తున్నారు. నేను చెప్తుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు అంటే పంచాయతీలకు రావాల్సిన నిధుల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. కొంతవరకు ఆయన కేంద్రం చెప్పే మాటలతో క్యారీ అవుతున్నారేమో. కేంద్రం ఆంధ్రప్రదేశ్కు 2000 కోట్లు ఇవ్వాల్సి ఉంది ఉపాధి హామీ కింద. కాబట్టి ఈ మంచి మాటలతో పాటు సరే కూలీలు అనకూడదు, ఓకే, వ్యవసాయ కార్మిక సంఘం అనేది ఎప్పుడో వచ్చింది, కూలీ సంఘం అనకుండా దాన్ని వ్యవసాయ కార్మిక సంఘం అనే పెట్టారు. అనే లెక్కేసేటప్పుడు మ్యాన్ పవర్ డేస్ అన్న బహుశా అలా అంటుంటారు అనుకుంటాను. ఈ ఉపాధి బకాయిలు ఇవ్వడము, కేంద్రం నుంచి రావాల్సిన 2000 కోట్లు తెచ్చుకోవటము, అనేక చోట్ల 12 వారాలు 10 వారాలకు బకాయిలు పడిన ఈ డబ్బులు ఇప్పించటము, పని దినాల్లో తగ్గుదల 18% ఉన్న తగ్గుదల భర్తీ చేయటం, ఇవన్నీ ఆయన చేస్తే గ్రామీణ పేదలు గిరిజనులు చాలా సంతోషించే అవకాశం ఉంటుంది. కక్ష సాధింపు లేదని కూడా ఆయన అన్నారు. మంచిదే. కక్ష సాధింపుల కంటే పద్ధతి చట్ట ప్రకారం వెళ్తే జరుగుతుంది. అయితే కక్ష సాధింపు లేదని నొక్కి చెప్పడం కూడా ముఖ్యమైన విషయమే. ఇందాక మనం చర్చ నేపథ్యంలో నేను ఇంకొకటి ఆశించాను. ఆ ముందో వెనకో ఆ దళితులు ఆ సమస్య మీద కూడా ఆయన వ్యక్తిగత స్థాయిలో తను చెప్పడమో చెప్పించడం ఏదైనా చేస్తారేమో అని. అటువంటిది ఏం రాలేదు. కానీ రఘురామకృష్ణరాజు గారు మటుకు మనం ఇద్దరు డిప్యూటీల గురించి మాట్లాడాం కదా, ఆయన మటుకు దాని మీద మాట్లాడారు. ఆయన ఏమంటారు, అక్కడి నుంచి ఎగుమతి చేసేవాళ్ళు దీనివల్ల వాళ్ళ కంటైనర్లను చెక్ చేయడం కోసం చాలా ఖర్చు పెడితే వాళ్ళు డాలర్లు ఖర్చు పెట్టాల్సి వస్తుంది భారీగా. అందుకని మేము వీళ్ళకి ఇంకెక్కడో ఇల్లు కట్టించి మేము ఇక్కడి నుంచి తప్పిస్తున్నాం అంటారు. అంటే ఆయన ఏమీ దీని గురించి సరైన పనే, దాన్ని ఆయన సమర్థించడం వైపే ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఇల్లు కోల్పోయిన వాళ్ళు ఏమంటారు, అక్కడ భూస్వాములు భూములు ఆక్రమించడం ఉన్నాయి, వాళ్ళ జోలికి మీరేం పోవట్లేదు. అలాగే ఆక్వా పేరుతో పరిశ్రమలు పెట్టిన కొంతమంది కాలుష్యానికి చాలామంది కారకులు అవుతున్నారు, వాళ్ళ జోలికి మీరు పోవట్లేదు. మా మీద ఉరిమురిమి మా మీద ఎందుకు పడ్డారు అని. మరి ఇంక మీరేం వివరణిస్తారో మనం చూడాలి. కానీ ఒకటి ముఖ్యమైనది, చాలా రోజుల తర్వాత పవన్ ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్ ఆన్ స్టేజ్. నేను అన్నీ తెలుసుకుంటున్నాను అని కూడా ఆయన 1-2 సార్లు చెప్పారు.
ఇంకొక విశేషం ఏమంటే తనకు సహకరిస్తున్న అధికారుల పేర్లు కూడా వేదిక మీద చెప్పి మరి వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, ధన్యవాదాలు చెప్పడం ఇవన్నీ చేశారు. సో నిజంగానే ఈజ్ బ్యాక్ ఇన్ యాక్షన్లా ఉంది. మా ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, మా ప్రభుత్వం గొప్ప తెలుస్తుందని కూడా 1-2 సార్లు బళ్ళ గుద్ది చెప్పాడు, ఎగ్జిబిషన్ రెఫర్ చేసి మరి. సార్, అమరావతి రీస్టార్ట్ అనే అంశంలోని కేంద్రం లైన్ క్లియర్ చేసినట్టేనా? మళ్ళీ ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఏమైనా ఇబ్బంది లేకుండా అమరావతి